హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందే మేల్కొన్నరా అని మిమ్మల్ని మేల్కొలపడానికి, అంతేకాదు ఇవాళ ప్రభుదినం మందిరాలకు వెళ్ళాలి రండి అని మీకు గుర్తు చేయటానికి మరోసారి అనుదిన ధ్యానంలో మీదకు వస్తున్నాను. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయండి. ప్రభు దినాన్ని ఘనంగా ఆచరిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మరో ఆదివారం మాకు ఇచ్చినావు. మరోసారి నాయన నిన్ను ఆరాధించుకున్నటకు నీ ఆవరణలోనికి పరిగెత్తుటకు సహాయం చేయి. ఈ దినమంతా నాయన నీ కృపలో భద్రపరచబడి మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ మందిరంలో మేము పొందుకున్నట్లుగా నీ సన్నిధిలో సంతోషంతో ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని మందిరములకు నాయన వెళ్ళినట్లు ప్రపంచవ్యాప్తముగా ఎన్నో ఆటంకాలు కలుగుతున్న ఈ భయంకరమైన దినాలలో అవకాశాలు ఉన్న ప్రతి ఒక్కరు దేవుని వాక్యమును మందిరమును నిర్లక్ష్య పెట్టకూడనట్లు మేల్కొల్పమని ఈ సమయాల్లో ఈ మాటలు మా హృదయాలకు మేలుకరంగా చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి దేవుని స్తోత్రం అండి. మందిరానికి వెళ్తున్నారా? నేను మందిరములకు వెళ్ళుదుము అని చెప్పినప్పుడు, మందిరమునకు వెళ్ళుదము రండని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించుతూనే అన్నాడు దావీదు. బైబిల్లో ఎక్కువగా మందిరాన్ని ప్రేమించిన వ్యక్తిలో ఒక ముఖ్యమైన వ్యక్తి దావీదండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో బలపడాలా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నేను నీ సన్నిధి కొరకు నా శరీరము ఆత్మ ఆశపడుతుందని చెప్పాను. అవునండి, ఒక్కసారి చూడండి. 42 కీర్తన 42లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడతాను. ఈ కీర్తన కోరహు కుమారులు రాసింది. దావీదు ఆధ్వర్యంలో వాయిద్యాలు సిద్ధపరిచి గీతాలు సిద్ధపరిచి, కాబట్టి అక్కడ దావీదు మనస్సు ఈ దేవుడిని ప్రేమించిన ప్రతి ఒక్కరికి కావాలి. ఈ దినాల్లో మనం కూడా దావీదులాగానే దేవుని విషయాల్లో, పాప విషయాల్లో కాదు సుమా, అతనిలో ఉన్న బలహీనతలు కాదు సుమా, దేవుడిని ప్రేమించేవారిగా ఉండాలి. నేను దేవుని మందిరంలో కనబడాలి. ఈ కోరహు కుమారులు అంటే ఎవరనుకున్నారు? కోరహు ఎవరనుకున్నాడు? మోషే మీద తిరగబడి శాపానికి గురైన వాడు పాతాళంలో సజీవులుగా మింగివేయబడినవారు. కానీ ఈ కుమారులు తమ తండ్రుల పాపంలో ఏకీపించలేదట. ఆ తర్వాత వారు దేవుని మందిరములో గాయకులయ్యారు, సంకీర్తన చేసేవారయ్యారు, వారు రచయితలయ్యారు. దేవుని కృప ఎంత విస్తారమైనదని వారు అనుభవించారు. ఈరోజు దేవుని మందిరాన్ని మీరు ప్రేమిస్తున్నారా? లేకపోతే కోరహు కుమారులు ప్రేమిస్తున్నారు, దావీదు ప్రేమిస్తున్నారు, ఇంకెవరో కానీ నా సంగతి ఏంటంటే, మందిరమునకు వెళ్ళుదము రండి అని ప్రజలు నాతో చెప్పినప్పుడు 122 కీర్తన చూడండి. కీర్తన 122. ఓకే, బైబిల్ ఉన్నాయండి, చూస్తున్నారా? యెహోవా మందిరమునకు వెళ్ళుదుము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. మందిరానికి వెళదాము అనగానే నాకు పనులు ఉన్నాయి, నాకు ఓపిక లేదు, నా ఒంట్లో బాగలేదు, నాకు పనుంది, ఇవాళ ఇవన్నీ చెప్తున్నారు సాకులు మనుషులు. ఎందుకు పోయిన ఆదివారం మందిరానికి రాలేదంటే, ఆ బంధువుల ఇంటికి వెళ్ళామండి, పెళ్ళిళ్ళకి వెళ్ళామండి, బయటూరుకి వెళ్ళామండి, డ్యూటీ ఉందండి అంటారే కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం వల్ల నీకు ఎంత నష్టమో అన్నది నువ్వు గుర్తించలేదు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, 6 దినములు నువ్వు పనిచేసుకో, 7వ దినము నన్ను వచ్చి ఆరాధించు. నీ పొట్టకుట్టి కొరకు, ఈ జీవన సంబంధమైన పనిపాటల కొరకు 6 రోజులు నీకు ఇచ్చాడు. మనకి దేవుడిని ఆరాధించడానికి ఒక్కరోజు పూర్తిగా గడపలేమా? ఒక్కరోజు పూర్తిగా దేవునికి ఇవ్వలేని క్రైస్తవుడు వాడి క్రైస్తవుడా? ప్రాణాలు సైతం పెంటగా ఇచ్చిన
ఆనాటి భక్తులతో పోల్చుకుంటే ఈనాటి క్రైస్తవులకి త్యాగం లేదు, సమర్పణ లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. దేవుని చేసిన యాగాన్ని బట్టిన కృతజ్ఞత లేదండి. ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తున్నాం. దయచేసి తీర్మానం చేసుకోండి. ప్రభువు దినమును ఘనంగా ఎంచండి. ప్రభువు సన్నిధికి వెళ్ళడానికి ఆశపడండి. ఆదివారం అనగానే ఒక్కరోజు దేవునికి పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నించు. ఓ బిచ్చగాడు బాబు నాయనా అని అడుక్కుంటుంటే ఒక ఆయన జాలిపడి జేబులో చేయబెడితే ఆయనకి 7 రూపాయలు దొరికాయంట. 6 రూపాయలు వాడికి ఆ యొక్క బొచ్చులో వేసి ఆ 1 రూపాయి జేబులో వేసుకొని నాకు బస్ ఫేర్కి తీసుకెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ అడుక్కునే వాడికి 6 ఇచ్చేసాడండి. వాడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకెంత ఇచ్చాడే, ఆయన 1 తీసుకున్నాడని. ఆయన ఓనర్ కదా, ఆయనది కదా డబ్బు. కానీ వాడేం చేశాడో తెలుసా? ఆయన వెనక్కి తిరగగానే ఆ చెప్పు తీసుకొని ఆయన నెత్తిని మీద కొట్టి ఆ 1 రూపాయి కూడా గుంజుకున్నాడు అసలు. అలాగే ఉందండి వాళ్ళు. 6 రోజులు మీకు, 1 రోజు నాకు అంటే కుదరదు. అది కూడా నాకే, నా ఇష్టం వచ్చిన పనులు నేను చేసుకోవాలి, నాకు ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్ళాలనే వాళ్ళు నిజమైన దేవుని ఆశీర్వాదాలు పొందలేరండి. చాలామంది విశ్వాసులుగా నేను ప్రయత్నిస్తున్నాను ఈ రోజున ఆదివారం ప్రాముఖ్యత, ప్రభుదినం ప్రాముఖ్యత, మందిరం యొక్క ప్రాముఖ్యత ఎరగని వారు ఉన్నారు. ఆన్ అండ్ ఆఫ్లో మందిరాలకు వెళ్ళేవాళ్ళు దేవుని కొరకు ఏమి సాధించగలరు? ఆది సంఘములో అనుదినము ఇంటింట కూడుకున్నారు వాళ్ళు. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు, ఎడతెగక రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చూస్తే అడపాదడపా మందిరాలకు వెళ్ళేవారుగా, సీజనల్గా వెళ్ళేవారుగా ఉండటం వలన ఎంత నష్టపోతున్నారన్న సంగతి వాళ్ళు గుర్తించడం లేదండి. మరో చోట దావీదు అంటున్నాడు, కీర్తన 84లో, భక్తిహీనుల గుడారము 10వ వచనం అండి, 9-10 84:10 దేవా 84:10 నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారములొద్దుట ఉండుట నాకిష్టం. నీ మందిరములో, నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1 రోజు దేవుని సన్నిధిలో నువ్వు పూర్తిగా గడిపినప్పుడు 1000 రోజుల కంటే ఎక్కువ దీవెనలు పొందుకుంటాం. అంటే 1000 రోజులంటే 1000 రోజుల కంటే ఎక్కువ అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నీ ఉద్యోగం చేసి సంపాదించిన సంపాదన, వ్యాపారం చేసి పోగు చేసుకున్న డబ్బులు, ఏంటంటే నువ్వు సాధించిన కార్యాల కంటే 1 రోజు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు పొందే ఆశీర్వాదం విలువైనది, శాశ్వతమైనది, సంపూర్ణమైనది. ఆయన మందిరంలో 1 రోజు గడిపితే 1000 దినాల దీవెన నీకు వస్తుంది. దీవెన అనగానే డబ్బుల గురించే మాట్లాడండి. మనశ్శాంతి, ప్రశాంతత, పరిశుద్ధత, దేవుని కాపుదల, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం, చేయనదంతా సఫలమవునట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ప్రభుదినం ప్రభుకి ఇవ్వండి. 6 రోజులు ఆశీర్వాదం చూడండి. ప్రభువును మొదటి స్థానం ఇవ్వండి. మీరు చేసే ప్రయత్నాలంతట్లో సఫలత చూడండి. ఆయన ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల విందులలో పాల్గొనట కంటే, పెళ్ళిళ్ళలో పాల్గొనట కంటే, భక్తిహీనులైనటువంటి లోకముతో సంతోషించడం కంటే నా దేవుని మందిరపు ద్వారమును వద్ద ఉండుట నాకు ఇష్టం. నిజమేనండి, లోకంలో మనకు కుర్చీలు వేస్తారు మనుషులు, మనకు దండలేస్తారు, మన శాలువాలు కప్పుతారు, మనల్ని పొగుడుతారు. నిజమైన కాకపోయినా వెనకలు తిట్టుకుంటారు, లేదు వేరే విషయం. పొగడ్తల కొరకు మనుషులు ప్రయాసపడుతున్నారంటే, మనుషుల పొగడ్తల కోసం ప్రయాసపడుతున్నాం. మనుషులు మెచ్చుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. మనుషులు మెప్పించాలని మన యొక్క అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటున్నాం. మనుషులకు ఇష్టంగా ఉండాలని నటిస్తున్నాం.
ఎంతమంది నిన్ను మెచ్చుకుంటే మాత్రం నిన్ను సృష్టించిన సృష్టికర్త నొచ్చుకుంటాం వల్ల నీకేం మేలుగలుగుతుందట్టుగా. భక్తిహీనులతో సహవాసం చేసి ఏకకలు పక్కపక్కలతో ఏదో ఆనందం పొందానంటున్నావేమో. ఎన్నోసార్లు అవి ఘర్షణతో ముగుస్తున్నాయి, పాపంతో ముగుస్తున్నాయి. అలిసిపోయి విసిగిపోయి ఇళ్ళకు చేరటం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మందిరంలో నీ దుఃఖములకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వబడుతుంది. నీవు ఆదరించబడుతున్నావు. యెహోవా నూతన బలం పొందుకుంటున్నావు, నూతన శక్తిని పొందుకుంటున్నావు, దైవ జ్ఞానాన్ని పొందుకుంటున్నావు. దేవుడిచ్చే సమాధానం నీ హృదయాలను నిలినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు నీవు అనుభవిస్తున్నావు. దీన్ని గుర్తించండి. దేవుని మందిరమునకు వెళ్ళండి. ఆయన మందిరపు ద్వారమునద్ద ఉండడం నాకు ఇష్టం. కొంతమంది మందిరాలకు వెళ్ళమంటే అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవటం లేదని కొందరు అంటారు, కుర్చీలు లేవని కొందరు అంటారు, ఈ మధ్య పార్కింగ్ లేదు కాబట్టి వేరే చర్చికి పోతున్నామని కొందరు అంటారు, అక్కడ వసతి లేదు, అక్కడ హాయిగా లేదు, అది ఇరుగ్గా ఉంది, లేకపోతే అక్కడ ఉక్కగా ఉంది. ఏంటండి ఇలా వంకలు చెప్తున్నా? నువ్వు వెళ్ళేది హాయిగా ఉండటానిక, లేక నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తు సిలువ శ్రమలో పాలుపంపులు పొందడానికి? ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడల వాడు పూల పల్లకి ఎక్కి, లేకపోతే ఇదిగో కార్లు ఎక్కి నా దగ్గరికి రమ్మని ప్రభు చెప్పాడు. ఎవరైనా నన్ను వెంబడించగోని తన్ను తాను ఉపేక్షించుకొని, నేను ఎంత పెద్ద గజెటెడ్ ఆఫీసర్నైనా, నేను ఎంత పెద్ద స్టూడెంట్నైనా, నేను ఎంత పెద్ద వ్యాపారవేత్తనైనా, నేను ఎంత అనుభవం కలిగినటువంటి రెవరెండ్ డాక్టర్నైనా, గొప్ప పాస్టర్నైనా, నా దేవుని సన్నిధిలో నేను సామాన్యుణ్ణి. ఆయన ద్వారమునంత కూర్చుంటే చాలు, వాచ్మెన్లో కూర్చుంటే చాలు నాకు. అవునండి, ఆనాటి ప్రవక్తలను కావలివాడా అని పిలిచాడు ప్రభు. ఒక అందరి బట్టి జవాబుదారీ తీసుకునే వ్యక్తిగా ఉంటారు. బిల్ గ్రహాం అనే దైవజనుడు అనేవాడు ఎంతో గొప్ప సేవ చేస్తున్న తర్వాత అనేవాడు, నేను పరలోకం వెళ్తే నా కాలు నిలుపుకోవడానికి స్థలం ఉన్నా కూడా చాలు, అంతకంటే ఎక్కువ నేను ఆశిస్తలేదు, కానీ ఆయన రాజ్యంలో నేను ఉండాలి. ఎంత గొప్ప భాగ్యం! ఈ లోకంలో ఎంత భూములు సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, పరలోకంలో నీకు స్థానం లేకపోతే, జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే, పరలోకపు భాష నీకు అర్థం కాకపోతే, ఏం భాష అంటారా? నేర్చేసుకుంటామంటారా? గూగుల్లో చూసి నేర్చుకుంటానంటారా? ప్రేమ భాష అంటది. ఆ భాషకు లిపి లేదు, ఆ భాషకు హద్దులు లేవు, ఆ భాష మారదు. ఆ భాషను ఎవరు మనకి అమ్మలేరు. క్రీస్తు ప్రేమ నీ హృదయములలో కుమ్మరించబడుతుంది. ఆయన ఆవరణలో మనం చేరి వచ్చినప్పుడు ఆయన ప్రేమ పాశముతో మనందరం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ రక్త సంబంధులం అండి. ఆర్ఆర్కే మూర్తి గారు అనేవారు, మనం రక్త సంబంధం, క్రీస్తు రక్త సంబంధం. ఈ లోకంలో ఉన్న బంధువులు కూడా మన రక్త సంబంధులు అంటారు, కానీ ఆ రక్త సంబంధులు వేరు. ఆ దైవజనుడు అనేవాడు, నల్లులు ఉంటాయి చూడండి, ఆ నల్లులు మంచాల మీద ఉండేవి, ఇప్పుడు లేవనుకుంటా. ఆ మంచం మీద ఉన్న నల్లు నువ్వు నిద్రపోయిన తర్వాత డిస్టర్బ్ చేయకుండా వచ్చి కొంచెం బ్లడ్ పీల్చుకొని మళ్ళీ పోయి దాక్కుంటుంది, మళ్ళీ రెండో రోజు మళ్ళీ పీల్చుకుంటుంది. అది నీ రక్తాన్ని పీల్చుకొని బ్రతుకుతుంది. అది అలాగే రాబందు ఆ శవాలను తింటుంది, ఎముకలు వదిలేస్తుందట. మనుషులు ఇవాళ ఆ వదిలివేయబడిన ఎముకలను కూడా కొరుకు తినేటట్టుగా ఉన్నారు. ఎంత భయంకరం! బంధువులు అంటారు, మీకు పెన్షన్ వచ్చిందంటే, మీ దగ్గర డబ్బు ఉందంటే మీ చుట్టూ చేరతారు. ఆ డబ్బు అయిపోతే, మీ ఆరోగ్యం పోతే, మీరు మంచాన పడితే అనాథాశ్రమంలో పడేస్తున్నారు. ఎంత భయంకరం! దేవుడి ఆశ్రయంగా ఉన్నవారు, దేవుడిని ఆశ్రయించిన వారికి ఏం మేలు కొద్దు ఉండదు. ఈ మధ్య మీరు వింటున్నారో ఈ వారం చెప్పే వర్తమానాలు, ముదిమి వయసు వచ్చే వరకు చంకన పెట్టుకుని వాడు నేనే అన్న ప్రభు మాట మళ్ళీ గుర్తొస్తుంది నాకైతే. అవునండి, నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభు మనకున్నాడు. ఆయనకు టైం లేదని చెప్తావేంటి? ఆయన సన్నిధిలో ఉండడానికి బాధపడతావేంటి? కష్టపడతావేంటి? ఆయన రాజ్య వారసుని అవ్వాలనే ఆశ నీకుంటే ఈ లోకంలో ఆయన సన్నిధిని వెతుకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడు, ఆయన నామములో ఆరాధించు.
ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించడానికి, కృతజ్ఞతతో స్తుతితో ప్రభువుకు ప్రార్థించడానికి, ఆయన హెచ్చరికలు, ఆయన పలుకులు విని మన హృదయాలను ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవడానికి దేవుని మందిరానికి వెళ్దాం రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దేవుని మందిరములు ఆయన ఈ అంచ దినాలలో అపవాది కన్ను దేవాలయాల మీద ఉంటుండగా, దేవాలయములు ఆరాధిస్తున్న వారిని చిందరబందర చేస్తున్న ఈ సమయాల్లో, నామకార్థ స్థితికి దిగజారిపోతున్న సమయాల్లో, చర్చెస్ ఖాళీ అయిపోతున్నటువంటి భయంకరమైన దినాలలో, ఐక విచారములు ధనమోసములకు చోటిచ్చి దేవుని బిడ్డలనబడిన వారు కూడా లోకంలో కొట్టుకుపోతున్న ఈ భయంకరమైన దినాలలో మా విశ్వాసమును కాపాడుకున్నట్టుకు సహాయం చేయ. నీ మందిరమునకు వెళ్ళాలనే ఆశను, నీ మందిరంలో ఒక్క గడియ గడపడం, ఒక్క దినము గడపడం మాకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పి, నీ మందిరంలో ఒక మూల ఒక చిన్న చోట కూర్చున్నా సరే అది మాకెంతో ఘనతని, అది ఎంతో మాకు దీవెనని గుర్తించి సాకులు చెప్పక నీ మందిరాలకు వెళ్ళి మా హృదయాలను కుమ్మరించుకున్నట్టుకు, నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భాగాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. మీరు మందిరాలకు వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడతలేదు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇస్తాం. మీరు కూడా మాతో పాటు ఆరాధించండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీ తోడైంది కాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టెంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా
సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ